భారత్తో టెస్టులో భారత మహిళా క్రికెట్ జట్టు రెండో రోజు కూడా ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ స్మృతి మంధాన తోడు రిచా ఘోష్, జమీమా, దీప్తి శర్మ అర్ధశతకంతో చెలరేగడంతో ఆసీస్ పైచేయి సాధించింది. శుక్రవారం నాటి ఆట ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. కాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో భారత్ ఉమెన్ టీం ఏకైక టెస్ట్ తలపడుతుంది. వాంఖేడే స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ బౌలర్లు పూజా 4 వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇతర బౌలర్లు స్నేహ 3 వికెట్లు, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఆసీస్ మహిళా జట్టు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆసీస్ ఆలౌట్ చేసిన భారత్ ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా ఓపెనర్ స్మృతి మంధాన 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రిచా ఘోష్ 52 పరుగులు రాణించగా జమీమా 73 పరుగులతో అదరగొట్టింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. గార్డ్నర్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగింది. భాటియా సైతం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్న దీప్తి ఓపికగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపింది. శుక్రవారం నాటి ఆట ముగిసేసరికి 147 బంతుల్లో 9 పరుగుల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా పూజా సైతం 33 పరుగులతో క్రీజులో ఉంది. వీళ్ళిద్దరూ కలిసి 102 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్ 157 పరుగుల ఆధిపత్యాన్ని సాధించింది.